హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లావణ్య. ఈరోజు మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలో ఉన్న వెల్లంకి బీజేపీ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడి నుంచి మనకి ఓబీసీ ఉపాధ్యక్షుల ఎన్నికైన ఇల్లిపిల్లి వెంకట్ గారితో మనం మరికొన్ని వివరాలు మాట్లాడి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈరోజు మేము ఆనందపురం మండలం నుంచి అధ్యక్షులుగా ఓబీసీ అధ్యక్షులుగా చేస్తూ నూతనంగా నేను జిల్లా నుంచి ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులుగా ఎన్నికైనందుకు చాలా ఆనందపడుతున్నాను అండి. మండలం నుంచి జిల్లా స్థాయికి ఎదిగారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా చెప్పగలరా? ఎస్ అండి. అంటే మండలంలో మాతోటి ఉన్న సీనియర్స్ అప్పారావు గారు అవనియండి, లేదంటే ప్రసాద్ గారు అవనియండి, నా ప్రాణమిత్రుడు వర్మ అవనియండి, నాతో పాటు పనిచేస్తున్న పెంటరాజు కానీ అందరూ కార్యకర్తలు అందరం కూడా ఎంతో కష్టపడి ఈ మండలం నుంచి చాలామందిని మేము పార్టీలోకి రప్పించడం జరిగింది. అలాగే చాలామందికి మేము ఇన్వైట్ చేసుకున్నాం. అందులో భాగంగానే మా యొక్క అందరి తాలూకు కృషి ఈరోజు మండలం నుంచి నాతో పాటు నలుగురు కూడా జిల్లా స్థాయికి వెళ్ళడం జరిగింది. ఈ యొక్క మండలం ఏంటంటే పార్టీ కోసం 24 గంటలు మేము పనిచేస్తాం. అలాగే ఈ పార్టీలో ఏంటంటే ఎలాంటి భేదం లేదు, స్వార్థం లేకుండా పెద్దలు చెప్పిన విషయాలను కూడా మేము తీసుకుంటూ వాళ్ళ అడుగుజాడలో నడుస్తూ మేము పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తున్నాం అండి. అంటే మీరు ఈ స్టేజ్కి రావడానికి ఎలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు, ఎలాంటి గైడెన్స్ వచ్చింది మీకు వాటి నుంచి బయటికి రావడానికి? ఎస్, యాక్చువల్గా ముందుగా మా అన్నగారు గోపి శ్రీనివాస్ గారికి మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు. అలాగే నేనంటే ఇష్టపడి నన్ను ఒక తమ్ముడి కన్నా ఎక్కువగా చూసుకున్న పల్లి శ్రీనివాసరావు గారు ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఆయన సపోర్ట్తో నేను ఈరోజు ఈ పదవి తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా నేను మన అన్నగారు మాధవన్నకి చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఆయన వెంట ఉంటూ ఆయనతో పాటు ఈరోజు వరకు ఆయన ప్రతి కార్యక్రమంలో కూడా మేము పాల్గొని మమ్మల్ని గుర్తించారు ఆయన. సో ఎక్కడో ఆనందపురంలో ఉన్న మమ్మల్ని గుర్తించి ఈరోజు విశాఖ జిల్లాలో ఆయన మాకు స్థానం కల్పించారు. అలాగే మా రాజుగారు అంటే ఎక్కడైనా రాజుగారే, పరశురామరాజు గారు మమ్మల్ని ఎప్పుడు గుర్తిస్తూ ఆనందపురం మండలానికి ఒక ప్రత్యేక స్థానం ఇవ్వాలి, ఈ మండలంలో ప్రతి ఒక్కరిని కూడా ఒక మంచి స్థాయికి తీసుకురావాలని చెప్పి ఆయన ఎంతో ప్రయత్నం చేస్తూ మమ్మల్ని, నాకైతే మరి ముఖ్యంగా అన్నగారు చాలా థ్యాంక్ యూ, నాకు ఈ బాధ్యత ఇచ్చారు. తప్పనిసరిగా నాకు ఈ బాధ్యత ఇచ్చినందుకు మీకు మాట రాకుండా నేను అహర్నిశలు కష్టపడతా. చేంజెస్ కానీ ఎలాంటి మార్పులు కానీ చూడొచ్చు. సో నాకు ఇచ్చింది ఓబీసీ నుంచి ఉపాధ్యక్షులు ఇచ్చారు కాబట్టి ఈ జిల్లాలో మా నియోజకవర్గంలో ఉన్న ఓబీసీకి సంబంధించిన ప్రతి కులాల వారిని ప్రతి ఒక్కరిని కూడా మేము పేరు పేరున కలుస్తూ మండల స్థాయి నుంచే కాకుండా పంచాయతీ స్థాయి నుంచి కూడా మేము కమిటీలు వేసి, అలాగే మండల స్థాయి నుంచి కూడా స్ట్రాంగ్ బలమైన కమిటీలు వేసి ఆ కమిటీలందరినీ కూడా బలపరిచి మేము మరింతగా అన్ని కులాల వారికి వెళ్ళాల్సిన పథకాలు కానీ ఏవైనా సరే అన్నీ కూడా మేము దగ్గరుండి వాళ్ళందరికీ అందే విధంగా చేకూరుస్తూ, అలాగే మరింత కొత్తగా బీజేపీకి మరింతగా మేము ఆహ్వానిస్తూ మేము మంచిగా కష్టపడే వాళ్ళని, అలాగే ఈ పార్టీ అంటే ఇష్టపడే వాళ్ళని, అంటే ఇన్ఫ్యాక్ట్ ఇష్టపడడం అంటే ఏమి ఉండదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారితో లెక్క ఆశయాలన్నీ కూడా ఈ దేశాన్ని కాపాడడం కోసం ఆయన అహర్నిశలో కష్టపడుతున్నారు కాబట్టి ఆయనతో పాటు మేము ఉంటాం. ఈ పార్టీని మరింత ముందుకి బలోపేతం చేసి కొత్తగా మేమందరినీ కూడా పార్టీలోకి తీసుకుంటూ ప్రజలకి వెళ్ళాల్సిన పథకాలు కానీ సేవలు కానీ ఎలాంటి మేము స్వార్థం లేకుండా అందరికీ కూడా అందించే విధంగా, అలాగే మాకు పెద్దలు అప్పారావు గారు కానీ మా గురువు గారు ప్రసాదరాజు గారు కానీ వీళ్ళిద్దరూ చెప్పిన విధంగా మేము నడుచుకుంటూ ఈ యొక్క మండలమే కాకుండా జిల్లా మొత్తానికి కూడా మేము పార్టీ నుంచి గట్టిగా బలోపేతం చేసి వచ్చే ఎన్నికలకి మేమైతే మాత్రం భీమిలి నియోజకవర్గం నుంచి మాకంటూ స్ట్రాంగ్ క్యాడర్ ఉందని మేము తయారు చేసి మాధవన్న గారికి కానీ పరశురామరాజు గారికి కానీ మేము ఒక గిఫ్ట్గా ఇవ్వాలని చూస్తున్నామండి. ప్రధాన కార్యదర్శి గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. ముందుగా 50 మందికి ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు డిపి రాజు. నేను మండల ప్రధాన కార్యదర్శి వర్క్ చేశాను ముందు మన ఆనందపురం మండలానికి. మన తోటి మిత్రులు ప్రసాద్ పట్నాయక్ అండ్ అప్పారావు గారు వీళ్ళందరూ నన్ను గుర్తించి జిల్లాకి కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా పంపించారు. అలాగే జిల్లాలో
పరశురామరాజు గారు లెజెండరీ లీడర్, అతనితో చేయాలని నాకు చాలా ఇష్టం. అది పరశురామరాజు గారు కూడా గుర్తించారు. అలాగే మాధవ్ సార్, ఈ అందరూ కలిపి నాకు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నన్ను గుర్తించి నాకు ఈ పదవిని ఇచ్చారు. పదవి తీసుకోగానే సంబరం కాదు, బాధ్యత. ఈ కిసాన్ మోర్చా అంటే రైతులకు సంబంధించిన ఒక విభాగం అండి. దీన్ని ప్రజలు, రైతన్నలు కష్టపడే కష్టం నాకు రియల్గా తెలుసు. కావున నేను రైతులకి ఏదైనా చేయాలని ఒక ఒక దృఢ సంకల్పంతో ఈ కిసాన్ మోర్చా నేను ఎంచుకున్నాను. మా లీడర్లు కూడా నన్ను గుర్తించి పనికొస్తాడని చెప్పి ఇచ్చారు. ఒక్క రైతుకి నేను ఉపయోగపడినా నేను నాకు ఇచ్చే బాధ్యతని నేను సవ్యంగా నిర్వర్తించినట్టే. అలాగే పార్టీ వారధి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ప్రజలకి ఏమైనా సమస్యలు వస్తే సమన్వయంగా అధికారుల వద్దకు తీసుకెళ్ళి, అధికారులు మన ఏది డెవలప్ అవ్వాలన్నా అధికారుల సహాయం కూడా ఉండాలండి. ఏ సమస్యకైనా నాయకులు చెప్తారు, కానీ నిర్వర్తించవలసింది మాత్రం అధికారులు. అందుకే అధికారులకి, ప్రజలకి ఏమైనా ఈ ప్రజా సమస్యలని తీసుకెళ్ళి అధికారుల దృష్టిలో పెట్టి ఆ పని అయ్యేటట్టు చేయమని పార్టీ నుండి పిలుపు వచ్చింది. ఆ వారధికి కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం మేము పార్టీ ఆఫీసులో పెడుతున్నాం. దానికి ఈ ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ, అలాగే మా పార్టీ కోసం కష్టపడడానికి మేము రెడీగా ఉన్నామండి. ప్రతి గ్రామం నుంచి కిసాన్ మోర్చాకి ప్రతి విలేజ్ నుండి ఒక రైతు, ఒక 5 మంది రైతులు, 10 మంది రైతులు వచ్చి అధ్యక్ష పదవులు తీర్చుకోండి. ఎందుకంటే పేదవాడికి అండ బీజేపీ జెండా. బీజేపీ పిలుస్తుంది, ప్రతి ఒక్కరూ వచ్చి జాయిన్ అవ్వండి. ఎందుకంటే ప్రజల కోసం, ధర్మం కోసం, దేశం కోసం బీజేపీ పార్టీ నడుస్తుంది. పక్కాగా మీరు దేశానికి ఏమైనా మంచి చేద్దాం అనుకున్న ప్రతి ఒక్క పౌరుడు కూడా బీజేపీలోకి ఆహ్వానం. కావున ఈ సద్వినియోగించుకొని ఈ కార్యక్రమానికి, వారధి కార్యక్రమానికి ప్రజలకు ఏమైనా సాయం చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరు కూడా బీజేపీలో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత ప్రజలకు ఏదో ఉపయోగపడాలని కోరుచు, మీ రాజు.